సత్యం సుందరం హీరో కార్తిక్ గారు అలాగే అరవింద్ స్వామి గారు మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేసిన ఫిలిం అనమాట. అండ్ ఇంకా మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే కంప్లీట్లీ ఇట్ ఇస్ ఏ క్లాసిక్ ఫిలిం. అండ్ డైరెక్టర్ ఎవరో కాదు, మన ప్రేమ్ కుమార్. అంటే 96 ఫిలిం చూసాం కదా, ఆ ఫిలిం డైరెక్టర్ అనమాట. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ డ్రైవింగ్ నడుస్తుంది అబ్బా. అండ్ కార్తిక్ గారు అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వారు ఊరు విలేజ్ వెళ్ళిపోయి మళ్ళీ తన విలేజ్కి వస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత తనకి కొత్త పరిచయాలు అవ్వడంతో ఆ పరిచయాలు ఎంతవరకు దూరం తీసుకెళ్ళి ఆ ఎమోషనల్ రైడ్ ఎలా జరిగిందని కంప్లీట్గా మనం మూవీలో చూస్తాం. ఇంకా మూవీ మీకు వర్త్ కాదంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ 100% వర్త్ అని చెప్తా. కార్తిక్ గారు ఆఫ్టర్ ఊపిరి తర్వాత ఇలాంటి క్లాసిక్ ఫిలిం చేశాను. ఇలాంటి ఫిలిమ్స్ హీరోకి చాలా రేర్కి తిన్నర్లో పడుతూ ఉంటాయి. అలాంటి ఫిలిమ్స్ పడ్డప్పుడు ఆ ఎమోషనల్ డ్రైవ్ని కరెక్ట్గా క్యారీ చేస్తే ఫిలిం అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ సినిమా నుంచి చూస్తున్నంతసేపు మనం ఎండింగ్ లోపల వస్తున్నప్పుడు మన ఇంటికి వచ్చే వరకు కూడా గుర్తుపెట్టుకునేంత మంచి మెమరబుల్ మూవీ ఇచ్చారనమాట. అండ్ సాంగ్స్ కూడా ఎంత ప్లేస్మెంట్ బాగుంటుంది, పిక్చరైజేషన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ అన్నీ కూడా ప్రాపర్గా సెటప్ అయినాయని చెప్పాలి. అండ్ చాలా రేర్ సినిమాస్లో ఒక ఎమోషనల్ డ్రైవ్ ఫిలిం డ్రామాని ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది చాలా ఈజీ కాదు. ఆ ఎమోషనల్ డ్రైవ్కి మనల్ని తీసుకెళ్ళాలి, అంత దాకా తీసుకెళ్ళారని చెప్పాలి. అండ్ హీరో కార్తిక్ గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అండ్ ఆయన ఓన్ తెలుగులో డబ్బింగ్ చెప్తే ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే తెలుగులో ఎంత బాగుంటుందంటే వినడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది మనకి. ఇంకా అరవింద్ స్వామి గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఈజ్ ఈ వండర్ఫుల్ యాక్టర్. అండ్ ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ అనేది ఎంత బాగా పండుతుంది, ఎంత న్యాచురల్గా ఉంటుందంటే నిజంగా మన లైఫ్లో ఇలాంటి థింగ్స్ జరిగితే ఎంత బాగుంటుందో అలా అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఈ వీకెండ్ మీకు మంచి ఫిల్మ్ ఉంది, వెళ్ళి చూసేయండి విత్ ఫ్యామిలీ.